ఆల్ వెల్కమ్ బ్యాక్. సో గణేష్ చతుర్థి షాపింగ్ చేశానని చెప్పాను కదా, సో అది ఇప్పుడు చూపిస్తాను. తీసుకున్న తర్వాత 3 డేస్కి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను ఏమేమి అంటే ఫస్ట్ వచ్చేసి సింగిల్ పీస్ ఒక మాలా టైప్ ఉంది, ఇది ఒకటి తీసుకున్నా. అండ్ వన్ మోర్ వచ్చేసి సైడ్కి హ్యాంగింగ్స్ టైప్ లాగా చిన్నవి తీసుకున్నాను. సో రెండు కార్నర్స్లో పెట్టచ్చు అని చెప్పి తీసుకున్నా. అండ్ ఇంకోటి మా అమ్మమ్మ అయ్యప్ప వత్తులు తీసుకురమ్మని చెప్పింది డాడీకి. సో ఎలాగో నేను వెళ్ళాను కదా అని చెప్పి నేనే తీసేసుకున్నాను. అండ్ ఈ లోటస్వి 2 తీసుకున్నాను అనమాట. బ్యాక్ డ్రాప్ కొందామంటే మమ్మీ వద్దు, నా శారీ ఇస్తాను, శారీని పెట్టుకో అని చెప్పింది. సో శారీతోనే మొత్తం సెటప్ చేసుకుంటున్నా. ఫైనల్లీ ఇంకా నేను గణేష్ విగ్రహం ఇంకా పూజ సామాగ్రి కొనడానికి వెళ్తున్నాం అనమాట, నేను డాడీ. ఇక్కడ మా ఇంటి దగ్గర ఎవ్రీ ఫ్రైడే మార్కెట్ ఉంటుంది. సో మార్కెట్లో ఏమైనా దొరుకుతాయేమో అని చూసాము, ఇక్కడ ఏవీ లేవు. సో ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గర ఒక గణేషుని ఎక్కడ కొంటామో అక్కడికే వెళ్ళామన్నమాట. సో ఇంకా టర్నింగ్ తీసుకొని గలీలో పెట్టుకుందాము అని చెప్పి వెళ్తే అసలు పార్క్ చేయడానికి ప్లేసే లేదు. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు కంటిన్యూస్గా కార్స్ ఉన్నాయి. ఫైనల్గా కొంచెం లోపలికి వస్తే పార్క్ చేయడానికి ప్లేస్ దొరికింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను డాడీ వెళ్తున్నాము. ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసాం. ఏది సెలెక్ట్ చేయాలి అనేది టాస్క్ ఇప్పుడు. సో కొన్ని ఏమో డల్గా ఉన్నాయి, కొన్ని ఏమో బ్రైట్గా లేవు. చూడగానే ఇట్లా స్ట్రైకింగ్గా ఉండాలి కదా, నాకు అలా కొన్ని అనిపించలేదు. సో ఏది చూసినా డల్ గానే ఉన్నాయి. కొన్ని ప్రైసెస్ మాత్రం 900-950 రేంజ్ లో ఉన్నాయి. ఫైనల్ గా ఒకటి సెలెక్ట్ చేసేసాము. చాలా రష్ ఉంటుంది అని చెప్తే కార్ లో పెడతా అన్నారు డాడీ. సో డాడీ కార్ లో పెట్టడానికి వచ్చిన తర్వాత పూజ సామాగ్రి అంటే ఇప్పుడు ఆకులు, పత్రి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుంటున్నాం అనమాట. 2 సెట్స్, ఒకటి మాకు, ఇంకోటి మా అమ్మమ్మ వాళ్ళకి. అలాగే పూలు అండ్ గరిక అవి కూడా తీసుకున్నాను అనమాట డెకోర్ కోసం. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ కార్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ నుంచి ఇప్పుడు తీసుకున్న పూజ సామాగ్రి అంతా అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది మేము కొనుక్కున్న గణేష్. అండ్ ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసం స్టాండ్ అనమాట. నా దగ్గర 2 పాత ట్రైపాడ్ స్టాండ్స్ ఉన్నాయి. సో దాన్ని 2 అటాచ్ చేసి చేసాము. ఇంకా బ్యాక్ డ్రాప్ కోసం మమ్మీ సారీ యూజ్ చేస్తున్నా అని చెప్పాను కదా, అది పెట్టేసుకున్నా. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. యాక్చువల్ గా అయితే ఆల్రెడీ కూర్చున్న బంతిపూలు ఉంటాయి కదా, అవి తీసుకునేది మమ్మీ ఎప్పుడు. కాకపోతే ఈసారి విడిపూలు తీసుకుందనమాట. సరే అని చెప్పి ఇంకా నేనే కూర్చుతున్నాను బంతిపూలు. 2 గుమ్మాలకి కట్టమని చెప్పింది, అందుకని 2 సెట్స్ చేస్తున్నాను. కూర్చడం అయిపోయింది. ఇంకా గుమ్మానికి వేస్తే సెట్. ఇంకా మావిడాకులేమో డాడీ కడతా అన్నారు, అందుకని అయిపోయింది. అండ్ థర్మకోల్ రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాను ఈ ఫ్లవర్స్ అన్ని వెనకాల పెట్టడానికి. సో ఓవరాల్ గా ఇంతవరకు సగం అయింది. ఇంకా డెకరేషన్ మొత్తం అయిపోయి ఇంకా నేను రెడీ అయిపోయాను పూజకి. అండ్ మా డాడీ కుర్తా వేసుకున్నాడు. అస్సలు వేసుకోరు డాడీ. సో చాలా బాగున్నావు డాడీ అని చెప్పి నేను ఫొటోస్ క్లిక్ చేశాను. అండ్ దిస్ ఇస్ అవర్ ఓవరాల్ డెకరేషన్ అనమాట నేను ఇప్పటివరకు చేసింది. ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. అండ్ డాడీ పూజ స్టార్ట్ చేశారు. నాకు మధ్యలో వీడియో తీయడం ఇష్టం లేదు కాబట్టి పూజ మీద కాన్సన్ట్రేట్ చేశాను, వీడియోస్ తీయలేదు. అండ్ ఫైనల్ గా ఇప్పుడు పూజ అయిపోయింది. విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ వినాయక చవితి. అండ్ యాక్చువల్లీ రెడీ అయ్యాను కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని రీల్స్ చేశాను, అది కూడా షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను. మా తర్వాత మమ్మీ పూజ చేసింది. ఈవినింగ్ ఇంకా గణేషుని చూడడానికి వెళ్ళాలి కాబట్టి నేను డాడీ రెడీ అయ్యి వెళ్తున్నాము. నేను తొందరలో చెప్పులు వేసుకోవడం మర్చిపోయా, అలాగే వెళ్ళిపోతున్నాను. సో ఇంకా చెప్పులు వేసుకుని నేను డాడీ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది వే బ్యాక్ టిఫిన్ తీసుకుందామని అనుకున్నాం. మమ్మీ అడిగింది. సో చూస్తే కొన్ని దేవుళ్ళకి ఇంకా పూజ కూడా స్టార్ట్ అవ్వలేదు. సో ఫైనల్ గా ఒక గణేషుని చూసాను. దిస్ ఇస్ ద ఫస్ట్ గణేష్. అండ్ మధ్యలో ఇంకొని చూసాను. అండ్ మమ్మీ కోసం టిఫిన్ తీసుకుందామని ఆగాము. సో మా డాడీ పిలిచారనమాట వీడియో తీస్తుంటే. ఇంకా డాడీని కూడా డాడీ విష్ చేస్తావా అని అడిగితే చేస్తా అన్నారు. సో డాడీకి చేశాను, డాడీ మీకు చేశారు. హ్యాపీ గణేష్ చతుర్థి. అండ్ తర్వాత నేను కూడా కొన్ని సెల్ఫీస్ దిగాను, బోర్ కొడుతుంది అని. నార్మల్గా 5 అన్నారు, 5లో నేను 4 చూసిన. ఇంకొకటి వెళ్ళే దారిలోనే ఒకటి ఉంది, ఇంకొకటి అదే వాళ్ళది ఇంట్లో గణేషులు కౌంట్ అవుతారో లేదో నాకు తెలియదు. కౌంట్ అవుతారంటే కమెంట్లో చెప్పండి. మమ్మీ కోసం టిఫిన్ తీసుకొని ఇంకా మేము మళ్ళీ సర్చింగ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ ప్లేస్లో పెట్టే గణేషులు మాత్రం ప్రతిసారి ఒక్కొక్క థీమ్తో పెడతారు. 5 చూస్తే చాలు అంటే మనం 6 చూసాము, ఒకటి బోనస్ చూసామన్నమాట. అండ్ ఇంకోటి మా అత్తయ్య వాళ్ళ గణేషుడిని చూడలేదు కదా, సో ఇది మా అత్తయ్య వాళ్ళ గణేషుడు అనమాట. అండ్ బ్యాక్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వచ్చేసరికి 9 అయింది. అండ్ మా దేవుడితో పాటు నేనే ఫోటో దిగలేదు, అందుకని నేను డాడీతో కొన్ని ఫొటోస్ తెంపించుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ వినాయక చతుర్థి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ వినాయక చవితి.